ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 2024 జూలై మాస ఫలితాలు అనగా జూలై 1 నుండి 31 వరకు జరిగే మాస ఫలితాలలో అంతర్భాగంగా ముందుగా గోచారం తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనంలో ఉన్నారు, కుజుడు చంద్రుడు వచ్చేసి మేషంలో ఉన్నారు, గురువు వచ్చేసి వృషభ రాశిలో సంచరిస్తున్నారు, రవి శుక్రులు వీళ్ళిద్దరు మిథున రాశి సంచారం ఉన్నాడు, బుధుడు వచ్చి కర్కాటకం, కేతు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి, శని భగవంతుడు కుంభరాశిలో ఉన్నారు. ఇది గోచారం. ఇక మారడం చూసినట్లయితే 6వ తేదీ కర్కాటకంలోకి, జూలై 6వ తేదీ కర్కాటకంలోకి శుక్రుడు వస్తున్నారు. అలాగే 12వ తేదీ జూలై వృషభలోకి కుజుడు వస్తున్నాడు. అలాగే 16/7/2024 జూలై మనకు ఇక్కడ రవి వచ్చేసి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే ఇక 19/7/2024 సింహే బుధ, 19వ తేదీ సింహంలోకి బుధుడు వస్తున్నాడు కర్కాటకం వేడి. ఇది గోచారం. కాకపోతే మనకు సింహరాశి సింహలగ్నం కిందకి తీసుకున్నట్లయితే మీ రాశిపతి లాభంలో ఉన్నారు. చక్కగా జీవితం సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. 16న మరల వ్యయంలోకి వస్తారు. అంతవరకు 16 వరకు కూడా మీరు ఏ పని చేపట్టినా సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే ఇక్కడ శుక్రుడు కూడా లాభంలో ఉన్నారు. మీకు తృతీయాధిపతి, దశమాధిపతి. ఉద్యోగంలో పెను మార్పులు సంభవిస్తాయి. మీరు అనుకున్న స్థాయికి దూసుకెళ్లే అవకాశం ఉంది. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి ఊరటగా ఉంటుంది. సినీ ఇండస్ట్రీ రంగాలలో ఉన్న వారికి, జర్నలిజం, మీడియా రంగాలలో ఉన్న వారికి కూడా మీకు చక్కని ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పెషల్లీ గణిత శాస్త్రంలో మీరు చేసే క్యాలిక్యులేషన్స్ మీకు ప్రపంచవ్యాప్తంగా ఒక వెబ్లాగా పనిచేస్తుంది. చక్కని ఫలితాలు ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మీకు 5వ ఇంటి అధిపతి 8th హౌస్ ప్లానెట్ బృహస్పతి దశమ కేంద్రంలో ఉన్నారు. మీకు కొంచెం ప్రెజర్ తగ్గే అవకాశం ఉంది. ప్రెజర్ ఉంటుంది, బట్ మిశ్రమ ఫలితాలు అనేటివి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే సంతాన విషయంలో మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫలితాలు మీరు చేయగలుగుతారు. వాళ్ళ కోసం మీకు కొంచెం ఊరట కలుగుతుంది. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కూడా కొంత బాగుండే అవకాశం ఉంది. అలాగే సోదర సౌఖ్యం పెరిగే అవకాశం ఉంది. మీరు అనుకున్న ఫలితాలను సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు చతుర్థాధిపతి అలాగే 9th భావాధిపతి, తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మధ్యలో చిరాకు కలిగించిన వారి ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బంది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడాను కొంత సెట్ అవుతారు. ఇది వరకు కంటే కొంత మేలు అనిపిస్తుంది. వాళ్ళు కూడా కొంత రిలాక్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ స్థానంలో ఉన్న వ్యతిరేకత మీకు తీరిపోయే అవకాశం ఉంది. దాయదులతో ఉన్న విభేదాలు కూడా తొలగిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. తీర్థయాత్ర వైభవం చేయవచ్చు మీకు కొంత నెరవేరే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే శని మీకు సప్తమాధిపతి, షష్టాధిపతి. కొంచెం ఉదర సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్, లోయర్ అబ్డామిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అలాగే సొసైటీలో ఇవన్నీ కూడా మీకు కొంచెం ఇబ్బంది అయినా సొసైటీలో మాత్రం మంచి ఫేమ్ దొరికే అవకాశం ఉంది. ఎందుకనగా దానికి కూడాను మీ యొక్క 9th హౌస్ను శని భగవంతుడు చూస్తున్నాడు. ఇక్కడ కొంచెం మీకు దైవభక్తి పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క బృహస్పతి వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉన్నారో ముందే చెప్పుకున్నాం. మిశ్రమ ఫలితాలని చెప్పుకున్నాం. రాహు వచ్చేసి మీకు అష్టమంలో ఉన్నాడు. ఇక్కడ కొంచెం ఆలోచించాలి. రక్త దర్శనాలు, ప్రయాణాల అలసట ఇవి కొంచెం ఇబ్బంది. రాహు ప్రాణాంతకమైనటువంటి ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా లేకపోలేదు సింహరాశి సింహలగ్నం వారికి. మీకు కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు. ఇక కుటుంబంలో కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం గోచరిస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు భగవత్ చింతన పెరుగుతుంది. అలాగే మీకు రవి వచ్చేసి మీకు తృతీయంలో బాగా హెల్ప్ చేస్తాడు. ఈయన మరలా ఈ యొక్క కర్కాటకంలోకి వచ్చినప్పుడు రవి భగవంతుడు కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకనగా వ్యయంలోకి రాగానే కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. సెకండ్ హాఫ్లో జరుగుతుంది. ఇవన్నీ తీసుకున్నట్లయితే మీకంటూ ఒక స్టాంప్ వేసుకోగలరు. ఈ మాసంలో మీ జీవితం మీ వైపు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అటువైపు మోటివేట్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ యొక్క సింహలగ్నం సింహరాశి వారికి మీరు మఖా నక్షత్రం వాళ్ళు వైఢూర్యాన్ని ధరించండి, పుబ్బ వాళ్ళు వజ్రాన్ని ధరించండి.
అలాగే ఈ ఉత్తర వాళ్ళు వచ్చేసి ఈ యొక్క కెంపు ధరించగలరు, శుభం.